అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. ఇవాళ మనతో పాటుగా శ్రీ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు, సీనియర్ కాలమిస్ట్ వారు మనకు అందుబాటులోకి వచ్చారు. జనవరి 5వ తారీఖున జరిగినటువంటి హైందవ శంఖారావం సందర్భంగా సినీ గేయ రచయిత శ్రీ అనంత శ్రీరామ్ చేసినటువంటి వ్యాఖ్యలపైన దుమారం రేగిన సంగతి మనకు తెలిసిందే. మనం గతంలో కూడా చర్చించుకున్నాం. అయితే ఈ విషయం పైన శ్రీ దుగ్గరాజు శ్రీనివాసరావు గారి అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం మనం ఇవాళ వారిని సంప్రదించడం జరిగింది. శ్రీ దుగ్గరాజు శ్రీనివాసరావు గారి గురించి ఒక చిన్న మాట నేను వినవించుకోవాలి. చిన్నతనంలో స్వాతి వీక్లీలో దుగ్గరాజు శ్రీనివాసరావు గారి వ్యాసాలు వచ్చేది నా చిన్నతనంలో. అప్పుడు చాలా ఇష్టంగా చదివేవాళ్ళం ఆ వ్యాసాలు. నేను మా నాన్నగారితో డిస్కస్ చేసేవాడిని ఈ దుగ్గరాజు శ్రీనివాసరావు గారి వ్యాసాల పైన. మేమిద్దరం అనుకునేవాళ్ళం. ఎందుకంటే అప్పట్లో కొంత ఈ రైట్ వింగ్కి సంబంధించినటువంటి విషయాలపైన వ్యాసాలు రాసేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవాళ్ళు, ప్రధాన పత్రికల్లో కానీ మీడియాలో. ఇప్పటికే తక్కువే అనుకోండి. అప్పుడు ఇంకా మరి అసలు చాలా అరుదుగా ఉండేది. అరుదు కాదు, అసలు ఒక రకంగా దుగ్గరాజు శ్రీనివాసరావు గారే ఉన్నారేమో ఆ రోజుల్లో. ఆ మాత్రం కనీసం ఏదో ఒక వ్యాసం ప్రచురింపబడేటువంటి పరిస్థితుల్లో. సో అప్పుడు చాలా ఇష్టంగా వారి వ్యాసాలు చదివేవాడిని. తర్వాత విజయవాడ వచ్చాక వారిని కలవడం, వారితో పరిచయం ఏర్పడడం అసలు ఒక రకంగా మహద్భాగ్యంగా నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. అలాంటి వారిని నేరుగా నేను ఇప్పటి వరకు వారి ఇంటర్వ్యూ కూడా తీసుకోలేదు. ఫస్ట్ టైం వారి ఇంటర్వ్యూ తీసుకోబోవడం కూడా చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. మొన్న జనవరి 5వ తారీఖున జరిగినటువంటి హైందవ శంఖారావం సభలో మీరు పాల్గొన్నారది? అంటే సాధారణంగా నాకు విజయవాడ నగరంతో ఒక 40 ఏళ్ళ అనుబంధం ఉంటుందండి. ఈ నగరంలో ఏ సమావేశం జరుగుతున్నా అంటే దానివల్ల ఏదో కొంచెం ఉపయోగం ఉంది, ప్రజలకు సంబంధించినటువంటి సమావేశం అన్న ప్రతి సమావేశానికి నేను హాజరయ్యా. అది నా వృత్తి ధర్మం కాదు, నా ప్రవృత్తి మాత్రమే. ఏం జరుగుతోంది సమాజంలో తెలుసుకోవడం అనేటువంటి నా ఉద్దేశం కాబట్టి నేను హాజరయ్యాను. మొన్నటి హైందవ శంఖారావానికి కూడా నేను హాజరయ్యాను. దాదాపు అన్ని గంటలు కూడా అక్కడ ఉండి ఏం జరుగుతోంది, ఏం మాట్లాడుతున్నారు, ఎటువంటి సందేశాన్ని ఈ సమావేశం ఇస్తోంది అనేటువంటి దాన్ని నేను పూర్తిగా అక్కడ ఉండి చూశాను. ఎలా అనిపించిందండి? అంటే నేను చెప్పాను కదా, ఈ 40 ఏళ్ల కాలంలో నేను చాలా సమావేశాలు చూశాను విజయవాడలో జరిగినటువంటివి. అయితే ఈ స్థాయిలో గతంలో ఎటువంటి సమావేశం కూడా జరగలేదేమో అనిపించిందండి. నేను చూసినటువంటి పెద్ద పెద్ద సమావేశాల్లో 85లో ఇక్కడ జరిగినటువంటి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. 89లో ఎన్టీ రామారావు ఆధ్వర్యంలో అన్ని జాతీయ ప్రాంతీయ పార్టీల నాయకులందరినీ కలిపి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఒక కూటమిని నిర్మాణం చేయడానికి కూడా ఇక్కడ జరిగింది. ఇవన్నీ కూడా అప్పటికే ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వేదిక ఏదైతే ఉందో, లేదా గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడ జరిగిన సమావేశాలండి ఇవన్నీ. సో ఆ గ్రౌండ్లో ఎక్కడ ఉంటారు, జనం ఎలా వస్తారు పోతారు అన్నీ తెలిసినటువంటి జనానికి అందరికీ కూడా. కానీ ఒక కొత్త వేదిక ప్రత్యేకంగా ఈ సమావేశం కోసం నిర్మించుకోవటం, ఊరికి దూరంగా ఉన్నా కూడా అన్ని లక్షల మంది అక్కడికి ఒకసారి చేరడం అనేటువంటిది. సో ఇదేం పెద్ద విశ్వ హిందూ పరిషత్ అనేటువంటి దానికి రాష్ట్రంలో పెద్దగా గతంలో ఎన్నడూ చేసినటువంటి ఇది లేదు. అంటే అంత చురుకుగా పాల్గొంటున్నటువంటి కానీ చురుకుగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు కానీ అంతగా కనిపించరు. అయినా సరే అటువంటి సంస్థ ఇచ్చిన పిలుపుకి ఎంతగా స్పందించారు అంటే ఇది నిజంగా ఒక చాలా ఘనంగా జరిగినటువంటి కార్యక్రమం అండి. సో ఎక్కడా కూడా ఒక్కసారి కూడా జనం లేచి వెళ్ళిపోవటం, ఈ ప్రసంగం మాకు నచ్చలేదనుకోవటం కానీ లేకుండా పూర్తిగా అందరూ వింటూనే ఉన్నారు, స్పందిస్తున్నారు కూడా. ఎక్కడైతే ఒక మంచి విషయం తెలుసుకున్నారో, ఏదో ఒక మంచి సందేశం వేదిక మీద నుంచి వచ్చిందో అప్పుడు ప్రజలు చాలా సహజంగా స్పందించారు. వాళ్ళ కరతాళ ధ్వనులతో కానివ్వండి, తలలోపడం కానీ, జెండా లోపడం కానీ, నినాదాలు ఇవ్వటం కానీ అన్నీ కూడా గొప్పగా జరిగాయండి. ఈ హైందవ శంఖారావ సభకి ఈ స్థాయిలో స్పందన రావడానికి కారణం ఏమిటనుకుంటున్నారండి? అంటే ఒకటి, ఏ సభ అయినా
తీసుకున్న అంశం ప్రజల మనసుల్లో బాగా నాటుకున్నదైనా అయి ఉండాలి, లేదా కార్యకర్తలు బాగా పనిచేసి అందరినీ కూడా సభకు తీసుకొచ్చేటువంటి పని చేస్తే ఇలాంటి స్పందనలు ఉంటాయండి. ఈ అంశంలో మాత్రం నాకు కనిపించింది ఏమిటంటే ప్రజలంతా కూడా ఇటువంటి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు అనిపించిందండి. అంటే గత అనేక సంవత్సరాలుగా ఆంధ్రదేశంలో జరుగుతున్నటువంటి హైందవ వ్యతిరేక చర్యలకి కానీ, దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి, వారి మనసులో అంటే హైందవ మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి రాజకీయ నాయకులు, వారు చేస్తున్నటువంటి పనులు, ఇవన్నీ కూడా మనసులో బాగా వాళ్ళకి బాధిస్తున్నాయండి. సో గత దేవాలయాల మీద దాడులు జరిగాయి, విగ్రహాలను తరలించడం జరిగింది. రామతీర్థంలో అయితే అసలు విగ్రహం తలకాయని తీసేయడం జరిగింది, రథాలు తగలబెట్టారు. విజయవాడ లాంటి నగరంలో ఆ అమ్మవారి రథం మీద ఉన్నటువంటి సింహాలని వెండి సింహాలని మాయం చేశారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు. సో ఆస్తులు తీసేసుకున్నారు, దేవాలయ ఆస్తులను కబ్జా చేశారు. దేవాలయ ఆస్తులకు మీరు ఎలా పడితే అలా వాడటానికి వీలు లేదు అని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఒక ఇల్లు పేదలకి అంటే వాళ్ళకి పనికొచ్చేటువంటి రాజకీయంగా లబ్ధి చేకూర్చే ఏ పనికైనా సరే దేవాలయ నిధులు వాడుతూ ఉన్నారండి. ఇది చూస్తున్నాం. ఇక అంతిమంగా ఈ తిరుమలలో లడ్డూ కల్తీ అనేటువంటి దాన్ని మాత్రం మొత్తం జనాభాని మాత్రం బాగా బాధించింది. ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారండి. అంటే చిన్న చిన్న ఘర్షణలు అక్కడక్కడ ఉన్నాయి, ఇబ్బందులు పెడుతున్నాయి. పెడల్లో మనం చూసాం ఈ మధ్య, మనం కృష్ణా జిల్లాలో విజయవాడ దగ్గరలో ఉన్న పెడల్లో కూడా హిందువులని వారి దేవాలయంలోకి వెళ్ళనివ్వలేనటువంటి పరిస్థితి. ఉండిలో వారి వినాయక చవితి జరుపుకోవటానికి బ్యానర్స్ కట్టుకోవటానికి కూడా చర్చి అనుమతి ఇస్తే కానీ కట్టడానికి వీల్లేని పరిస్థితి. సో ఇలా కనుక మనం ఇట్లానే ఉండిపోతే, అంటే మనం ఏమి ప్రజలంగా స్పందించకుండా ఎక్కడికక్కడికి మనం ఇదే పద్ధతిలో స్తబ్దతగా కనుక ఉండిపోతే మన నెత్తిన పూర్తిగా పాదం పెట్టి తొక్కేసేటువంటి ప్రమాదం కనిపిస్తోంది అనే భయం, ఆందోళన రెండు కూడా వాళ్ళ మనసు. కాబట్టి ఎవరు పిలుస్తారని ఎదురు చూస్తున్నారండి, ఏ నాయకుడు మమ్మల్ని కూడగడతాడని ఎదురు చూస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో ఇది జరిగిందని, అందువల్ల అంత స్పందన ఉందని నేను అనుకుంటున్నాను. అయితే హైందవ శంఖారావ సభలో కొంతమంది విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడారు, అట్లాగే కొంతమంది స్వామీజీలు మాట్లాడారు. ఈ విశ్వ హిందూ పరిషత్ కాకుండా, స్వామీజీలు కాకుండా ఒక వ్యక్తి అనంత శ్రీరామ్ గారు, వారు ఒక్కరే విడిగా ప్రసంగించినటువంటి వారు. అట్లాగే వారి ప్రసంగం చాలా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి దానిపైన మీరు ఏ విధంగా స్పందించారు? అనంత శ్రీరామ్ గారు ఎవరిని, ఒక వ్యక్తినో దేన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడలేదండి. మనం వింటే ఎక్కడ తర్వాత యూట్యూబ్ లో ఉన్నాయి, అన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం. అంటే ఆయన సినిమాల్లో హైందవ సంస్కృతి మీద దాడి జరుగుతా ఉంది అని ఆవేదన. మన సమాజంలో చూస్తున్న దానికి ఏ విధంగా అయితే ఇక్కడ ప్రజలు స్పందించారో, ఆయన సినిమాల్లో జరుగుతున్న దానికి స్పందించాడండి. సో తన కళ్ళ ఎదురు జరుగుతున్న దానికి స్పందించడం అనేటువంటి సహజ లక్షణం, మానవ లక్షణం కాబట్టి, సో తన కళ్ళ ఎదురు సినిమా రంగంలో ఏం జరుగుతుందో దాన్ని కొంచెం ఆవేశపూరితంగా, ఉద్వేగంగా ప్రజలతో పంచుకున్నాడు. ఇది అక్కడ జరుగుతోంది. మీరు తెర మీద చూస్తున్నటువంటి దానికన్నా కూడా తెర వెనక జరుగుతున్నటువంటి విషయాలు కూడా మీకు తెలియాలి అనేటువంటి ఆలోచనతో ఆయన మాట్లాడాడు. ఎక్కడా కూడా ఇదిగో ఇది, ఈ మనిషి, ఈ సంస్థ, వీరు అని ఎక్కడ ఆయన మాట్లాడలేదు. చాలా సాధారణంగా జరిగేటువంటి విషయాలని చెప్పారండి. సో దీన్ని కావాలనే, అంటే మిగతా విషయాలని బయటికి వస్తే, మిగతా వాళ్ళు స్వామీజీలు మాట్లాడినవి కానివ్వండి, విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడినది కానివ్వండి, వారు మాట్లాడిన విషయాలకు కనుక ప్రాధాన్యత కనుక జనంలో ప్రచారంలో ఉండి ఉంటే జనంలోకి ఎక్కువగా వెళ్తుంది అనేటువంటి ఆలోచన వచ్చి కొన్ని వ్యతిరేక వర్గాలు ఈ అనంత శ్రీరామ్ విషయాన్ని దానికి అనవసరం ప్రాధాన్యత ఇచ్చారేమో అనిపిస్తుందండి. సో మామూలుగా ఆయన మాట్లాడిన దాన్ని అలా వదిలేస్తే పోయింది, జనం నిర్ణయించుకునేవారు ఏది సరైంది ఏది కాదు అనేటువంటిది. సో ఈయనని ప్రత్యేకంగా లక్ష్యం చేసుకొని అనంత శ్రీరామ్ కూడా నోరు ఎత్తేవాడా, ఆయన కూడా ఈ హైందవ దీంట్లో కలిసిపోయి కొత్తగా ఏదో మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని మొత్తం మీద ఎవరైనా సరే సమాజంలో ఏం జరుగుతోందో
సో మెజారిటీ వర్గం అనేటువంటిది ఎలా వాళ్ళ మానసికంగా ఎలా ఉన్నారో ఒక విషయాన్ని ప్రజలతో పంచుకోవటానికి ఎవరైనా ఒక ప్రముఖుడు ప్రయత్నిస్తే ఆయన ఎలాగైనా సరే నోరు మూయించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆయనకి వ్యతిరేకంగా విపరీతంగా కామెంట్స్ పెట్టారు, వ్యతిరేకంగా దానికి వీడియోలు చేశారు, చర్చలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమైంది, అసలు అంశం ఏవైతే ఉందో అది మరుగున పడిపోయి శ్రీరామ్ మాట్లాడినటువంటి అంశాలకి మాత్రమే అనవసరం ప్రాధాన్యత ప్రచారం ఇచ్చారండి. దీనివల్ల వాళ్ళ లక్ష్యం ఏమిటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకు ఆయన ఏదో ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాడని ఎందుకు భావిస్తున్నారో తెలియదు. ఇదంతా కూడా భుజాలు తడువుకోవడం లాగా ఉంది. కానీ ఆయా వర్గాల వాళ్ళు కానీ సినిమా రంగపు ప్రముఖులు కానీ వారికి నేరుగా తగిలిందేమో మనకు తెలియదు. ఇప్పుడు మనకు శ్రీరామ్ చెప్పే వరకు వెనకాల ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. సో వాళ్ళకి తెలుసు, ఆయా రంగంలో పనిచేస్తున్న వాళ్ళకి తెలుసు. బహుశా వాళ్ళకి తగిలి ఉంటాయి అతను చెప్పే మాటలు, వాళ్ళు వేసే వేషాలు. సో కాబట్టి వాళ్ళు తడువుకొని తమ తమ బృందాల చేత అనంత శ్రీరామ్ మీద మనం కనుక ఎదురుదాడి చేయిస్తే మరొకడెవరూ కూడా సినిమా రంగంలో జరుగుతున్నటువంటి మతలబులేవి బయట పెట్టకుండా ఉంటాడు అనేటువంటి ఆలోచనతో ఆయన ప్రత్యేకంగా లక్ష్యం చేసుకొని అతని మీద ఒక రకమైన విమర్శనాస్త్రాలు సంధించారనిపిస్తోందండి. అయితే సినిమాల్లో నిజంగానే హైందవ సంస్కృతి పైన దాడి జరుగుతుందని మీరు భావిస్తున్నారా? హైందవ సంస్కృతి మీద దాడి అనేటువంటి ఇప్పుడేం కొత్త కాదండి. గత అనేక కాలంగా సంవత్సరాలుగా జరుగుతుంది, దశాబ్దాలుగా జరుగుతుంది. నా దృష్టిలో ఇలాంటి దాంతో అంటే ఎవరైతే ప్రజానాట్య మండలి నుంచి సినిమా రంగానికి వెళ్ళారో వాళ్ళు హైందవ దీని మీద సంస్కృతి పైన దాడి చేయడం నాకు తెలిసినంత వరకు 50ల చివరి నుంచే మొదలైందండి. సో 50లలో ఇక్కడ కమ్యూనిస్టుల మీద ప్రభుత్వం ఏదో నిర్బంధం విధించింది, వారిని అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి దాంతో దాక్కోవటానికి మద్రాసు చేరారండి వీళ్ళంతా. సో మద్రాసు చేరిన తర్వాత వీళ్ళంతా కూడా సోషలిస్టులు పేరుకి, సమసమాజ నిర్మాత, కానీ పూర్తిగా పెట్టుబడిదారి దీంతో నడిచేటువంటి సినిమా రంగంలోకి చేరారు. ఉదాహరణకు ఆత్రేయ గారు, ఆత్రేయతో పాటుగా తెర మీద కనిపించే నాగభూషణం. సో వీళ్ళిద్దరి కాంబినేషన్లో హైందవ సంస్కృతిని వెక్కిరించడం అనేటువంటిది దిగజార్చేటువంటి ప్రయత్నాల్ని చేశారండి. ఉదాహరణకి మనం సామాన్యంగా మనందరం కూడా పవిత్రంగా భావించేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, హిందువులందరూ కూడా పవిత్రంగా భావించేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా నీచమైనటువంటి పద్ధతిలో ప్రయోగించాడండి ఆత్రేయ. ఉదాహరణకి మనం నామం పెట్టుకుంటాం భగవంతుడి చిహ్నంగా మన నుదుటి మీద. సో దాన్ని నామం పెట్టడం అనేటువంటిదంటే మోసం చేయటం అనేటువంటి పద్ధతిలోకి మార్చేశాడు ఆత్రేయ. ఎప్పుడైతే ఆత్రేయ అలా చేశాడో విశాలాంధ్ర పత్రిక దాన్ని అందుకుంది. సో కాబట్టి పత్రికలో మీడియాలోకి యగనామం అనేటువంటి పదాన్ని మోసం చేయటం అనేటువంటిది చేయటం అంటే హిందువుల పదాన్ని, హిందువుల పవిత్రంగా చూసేటువంటి దాన్ని అవమానించడం, ఇది ఒక పదం. సో ఎన్నో సినిమాల్లో శటకోపం పెట్టాడు, దేవుడికి శటకోపం పెట్టాడు. అసలు శటకోపం అనేటువంటిది మన పవిత్రమైనటువంటిది, మనం భగవంతుడి పాదాల కింద తల మీద పెట్టుకునేడానికి ఇష్టపడేటువంటి దాన్ని మోసం కింద మార్చేశారు. ఇలా ప్రతి పదం అండి. అంటే చెవిలో పువ్వు, మనం దేవుడికి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత ఆడవాళ్ళకి కానీ మగవారికి కానీ పువ్వు ఇస్తే ఆడవాళ్ళు అయితే పురులో అలా పెట్టుకుంటారు, మగవాళ్ళు అయితే చెవిలో పెట్టుకునేవారు. సో దాని ఉద్దేశం ఏంటి, ఆ భగవంతుడు యొక్క పూజ చేసినటువంటి పువ్వు, దాని వాసన, దాని పవిత్రత రెండూ అనుభవిద్దామని మనం చెవిలో పెట్టుకుంటాం. దీన్ని ఎలా చేశారు సినిమాల్లో, చెవిలో పువ్వు పెట్టుకోవడం అంటే అదొక పెద్ద అమాయకత్వం లాగా, చెవిలో పువ్వు పెట్టాడు అంటే మోసం చేసేటుందలాగా. ఇలా హిందూ పవిత్రమైనటువంటి పదాలన్నింటినీ కూడా అభ్యంతరకరంగా, అసహ్యంగా సినిమాలలో కమెడియన్స్ చేత, విలన్స్ చేత రెండు చేయించారండి. మీరు ఏ సినిమాలోనైనా చూడండి, ఆ మధ్య చిరంజీవి నటించిన ఒక సినిమా, దాంట్లో ఏదో ఆసుపత్రిలో జరిగేటువంటి మోసం మీద నడుస్తుంది ఆ సినిమా అంతా. హాస్పిటల్ నిర్వహించేవాడు చచ్చిపోయిన శవానికి కూడా చికిత్స చేసి డబ్బులు తీసుకునేటువంటి సంఘటన చూపించారు. దానికి వెనకాల ఒకడు ఉంటాడు, విలన్ ఉంటాడు, ఈ హాస్పిటల్ నడిపేటువంటి వాడు. వాడిని ఎలా చూపించాలి, వాడు ఏదో దిగ్బంధనంలో ఉన్నట్టు, వాడు ఇంత పెద్ద పెద్ద బొట్టు పెట్టుకున్నట్టు, మంత్రం చేస్తున్నట్టు. సో ప్రతి వాడిని ఒక పెద్ద విలను అంటే వాడు ఈ పద్ధతిలో ఉండాలి, నామాలు పెట్టుకోనో విభూతి పెట్టుకోనో ఇలా కనిపించేటువంటి విలనీని సృష్టించడం.
సో వ్యతిరేకమైనటువంటి పదాలు మన కాలేజీ లెక్చరర్స్ ద్వారా చండాల మాటలు మాట్లాడించడం, హిందూ వ్యతిరేక పదాలు మాట్లాడించడం. సో ఇలా హిందూ సంస్కృతి మీద దాడి అనేటువంటిది దాదాపుగా 60ల నుంచి, అంటే ఒక అర్ధ శతాబ్దం దాటింది దాడులు జరగడం మొదలెట్టి. హిందూ సమాజమే ఆలస్యంగా మేల్కొన్నదే కానీ వాళ్ళేవి కొత్తగా చేసినటువంటి దాడి మాత్రం కాదండి. ఈ స్పందన ఆ రోజుల్లోనే ఉండి ఉంటే, ఆత్రేయ నోరు మూయించి ఉంటే, ఆత్రేయ అంటే ఒక ఆత్రేయ తర్వాత వచ్చిన రచయితలు కూడా మీరు ఎక్కడైనా చూడండి, సనాతన ధర్మానికి చిహ్నాలైనటువంటి లేదా ప్రతినిధులుగా ఉన్నటువంటి బ్రాహ్మణ వర్గాన్ని కానివ్వండి, పురోహితులను కానివ్వండి, అర్చకులను కానివ్వండి, విలన్లుగా చూపించడం అనేటువంటిది చేసినటువంటి సాహసం వాళ్ళు చేశారు. ఆ రోజుల్లో మనం దాన్ని పట్టించుకోకుండా మిగతా వాళ్ళలాగా మనం కూడా నవ్వుకున్నాము. సో దాని ప్రమాదమే ఇప్పుడు పూర్తిగా మన నెత్తిన వచ్చి పడుతున్నటువంటివి. హిందూ పదాలని వాడి పాటల్లో పెట్టేయటం. మనం ఎప్పుడు హరే కృష్ణ హరే రామ దమ్మరదమ్ము పాడిన రోజే కనుక మనం ప్రతిఘటించి ఉంటే, ఈ పాట మేము అంగీకరించమని మనం అని ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. సో అలాంటివి లేకుండా మనం కూడా దాన్ని నెమ్మదిగా అంగీకరిస్తూ వచ్చి ఇప్పటికైనా సమాజం సినిమా ఏం చేస్తుందో, ఎలాంటి మాయ చేస్తుందో ప్రజలకు అర్థమయ్యేలాగా శ్రీరామ్ చెప్పాడు కాబట్టి మనం ఇప్పుడు జాగ్రత్త పడి ప్రతిఘటించగలిగినటువంటి పరిస్థితికి ఆ మానసిక సన్నిధత వచ్చేసిందండి. అంటే ఇప్పుడు సినిమాల్లో అలా హైందవ సంస్కృతిని దెబ్బకొట్టడం, దానివల్ల ఏమిటండి వాళ్ళకి ప్రయోజనం, అనుకూల ప్రయోజనం ఏమిటి? అంటే భావజాలం అండి. ఇప్పుడు జరుగుతున్న ఎవరైతే ఇవన్నీ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక రకమైన భావజాలంతో వచ్చినటువంటి వాళ్ళు. ఆత్రేయ గారిని తీసుకున్నాం అనుకోండి, మేము ప్రజానాట్య మండలి నుంచి వచ్చాము అంటే కమ్యూనిస్టుల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. సో కమ్యూనిజం అనేటువంటి చాలా గొప్పదైన జాతీయ భావాలు కలిగి ఉండటం కానీ, హైందవ ధర్మం పట్ల మాట్లాడటం కానీ అదొక ఛాందసవాదం ఈ పద్ధతిలో తీసుకొచ్చారు. అంటే మనం పాత రోజుల్లో ఏదైతే గ్రాంధికం వ్యవహారికం అలా పోరాడడం జరిగిందో, ఇక్కడ సినిమాల్లోకి వచ్చేసరికి హైందవాన్ని ఎగతాళి చేయటం, సో లేదా హిందువులు విలన్లుగా చూపించటం. నిజానికి అలాంటివి సినిమాలో చూపించేటువంటి విలని హైందవ సమాజంలో ఎక్కడ నేనైతే చూడలేదండి. నాకు 60 ఏళ్ళ అనుభవం ఉంది, నేను ఎక్కడ చూడాలి. సో అలా చూపించడం వల్ల ఒక హిందూ కుటుంబ వ్యవస్థని, హిందువుల ఆలోచన ధోరణిని అదివేస్తే, తగ్గించేస్తే జాతీయ భావం కూడా పోతుంది. ఒక జాతి నిలబడాలంటే ఒక బలమైనటువంటి భావజాల నిర్మాణం జరిగి ఉండాలండి. సో ఆ భావజాలాన్ని ఆపడం కోసం మాధ్యమాలను వాడుకోవటం అనేది చాలా కాలంగా చూస్తున్నాం. అది ఏ మాధ్యమైనా సరే శక్తివంతమైనటువంటి మాధ్యమం కాబట్టి సినిమాని వాడుకున్నారు. సో ఆ కమ్యూనిస్టు భావజాలంతో సినిమా రంగంలోకి వెళ్ళిన వాళ్ళే ఇలాంటి పనులు చేశారు. దీనివల్ల విద్యార్థులు జాతీయ భావం దాని నుంచి బయటికి రావాలి, ఒక పాశ్చాత్య భావజాలంలోకి వెళ్ళాలి. అలాంటి ఏమి తప్పులేదు, ఆడమగ కలిస్తే రెండులో తప్పులేదు, లేదా ప్రీ మ్యారిటల్ సెక్స్ ఇలా మొత్తం కూడా ఆ విదేశీ భావజాలను తెచ్చి మన నెత్తిన పెట్టి ఇక్కడ జాతీయ భావజాలం అనేటువంటిది లేకుండా పోవాలి అని చేసిన ప్రయత్నంలో భాగమే సినిమాలో జరిగినటువంటివన్నీ కూడా. అయితే సినిమాల్లో హైందవ సంస్కృతి పైన దాడి జరుగుతోందని బాధపడ్డ అనంత శ్రీరామే గతంలో హైందవ సంస్కృతికి విఘాతం కలిగించేలాగా ఉన్నటువంటి కొన్ని పాటలు రాశాడనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. మనం కూడా విన్నాం. ఆయన దిగులాగా అని ఒక పాట రాశారు. అట్లాగే ఒక సినిమాలో తారక మంత్రం అనేటువంటి పదాన్ని వాడారు ఒక మామూలు పాటలో. కాబట్టి ఇట్లాంటి కొన్ని ఆరోపణలు ఆయన పైన వస్తున్నాయి. దానికి మీరేమంటారు? అంటే ఇప్పుడు అనంత శ్రీరాము మొత్తం 100% కూడా పర్ఫెక్ట్ అని అనుకోండి. పూర్తిగా ఎవరు కాదు, అతను కాదు. తను వ్యాపార ధోరణిలో పనిచేసినప్పుడు చేసి ఉండవచ్చు, తప్పే లేదు. దీన్ని మనం తీసుకోక్కర్లే. అసలు అతను చెప్పిన దాంట్లో ఇప్పుడైనా సరే నేను అప్పుడు తప్పు చేసి ఉండవచ్చు. కాకపోతే గేయ రచయితగా జనంలోకి వెళ్ళేటప్పుడు రచయిత వెళ్ళండి, ఎక్కువగా పాడిన వాడే వెళ్తాడు, సన్నివేశం వెళ్తుంది తప్పించి మనం సినిమా తెరవీ చూసినప్పుడు కూడా ఏ పాట ఎవరు రాశాడో మనకు తెలియదు, రాసిన వాళ్ళ పేర్లు ఉంటాయి తప్పించి. సో అనంత శ్రీరామ్ కూడా గతంలో రాసి ఉండవచ్చు, నేను కాదంటలేదు ఆ విషయాన్ని, రాసే ఉంటాడు. ఇప్పటికైనా అర్థం చేసుకొని మాట్లాడాడేమో అనుకుందాం. సో ఇక ముందు రాయడని ఆశిద్దాం. సో కాబట్టి గతంలో చేసిన తప్పులకి స్పందనగా ఇప్పుడు శ్రీరామ్ ఇలా చెప్తున్నాడా, ఇంకేదైనా కారణం ఉందా అనేటువంటిది మిగతా వాళ్ళు చర్చించవచ్చు. అతని గతం తవ్వి తీయవచ్చు, అతని గతంలో ఏం రాశాడో చెప్పవచ్చు. కానీ
ప్రస్తుతం అతను లేవనెత్తిన అంశం మాత్రం సరైనది. సో అతను ఏవైతే చెప్పాడో హైందవ సమాజానికి సినిమా పరంగా జరుగుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని చెప్పాడు కాబట్టి అది తీసుకొని ముందుకు వెళ్తాం. గతంతో అయితే ఉండవచ్చు, ఇప్పుడు మనం చెప్పినట్టు మంచి చేసిన వాళ్ళు చెడు చేసిన వాళ్ళు రెండు ఎక్కడో ఒకడ తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు. సో అనంత శ్రీరామ్ కూడా గతంలో చేసి ఇప్పుడు కనుక అంటే ఇంత మాట్లాడి ఇన్ని రకాలుగా ప్రజలకు అన్నీ చెప్పి ఇప్పుడు రాశాడు అనుకోండి, మీరు ప్రశ్నించవచ్చు అతన్ని. ఇది ఈ తర్వాత అంటే రేపు జనవరి 5 తర్వాత ఆయన రాసే పాటల్లో కనుక హైందవ సమాజాన్ని కానీ హైందవ భావజాలాన్ని కానీ తక్కువ చేసేటువంటి ప్రయత్నం కనుక తన పాటల్లో కనుక శ్రీరామ్ కనుక చేస్తే మనం అందరం ప్రశ్నిద్దామండి. మనం అందరం మిగతా వాళ్ళని ఎంతగా వ్యతిరేకిస్తున్నామో శ్రీరామ్ మీద కూడా మనం అంతే దాడి లేదు ఎదురు దాడి చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి, ఉంటాం కూడా. అయితే ఇప్పుడు ఒక అంశాన్ని లేవనెత్తడంలో అనంత శ్రీరామ్కి ఎంత స్వేచ్ఛ ఉందో, ఆయన లేవనెత్తిన అంశాలపైన అభ్యంతరాలు ఏమైనా ఉంటే వ్యక్తం చేయడంలో కూడా మిగతా వాళ్ళకి అంత స్వేచ్ఛ ఉంటుంది కదా. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా గతంలో ఆయన రాసిన పాటల్ని ప్రస్తావిస్తూ కొందరు రకరకాల విమర్శలు చేస్తున్నారు. సో దాన్ని మనం ఏ విధంగా తప్పుపడతాం? లేదు, అతను ఇప్పుడు అడిగేటువంటిది మనం గతంలో నేను చేయలేదనో అతను చేశాడనో మనకు తెలియదు. ఇప్పుడు ఎవరో పాయింట్అవుట్ చేశారు, ఎత్తి చూపించారు. ఇప్పటి నుంచి చేసే తప్పుడు మాత్రం మనం తప్పనిసరిగా, నేను ఆ రోజు ఒక పాత్ర వేశాను ఎప్పుడో ఒక సినిమాలో, సో ఆ పాత్ర కాదు ఇప్పుడు చూడండి అనేటువంటిది మార్పు చాలామంది తర్వాత కాలంలో చేసిన నటులు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా అయితే వెసులుబాటు కల్పించి ఆ గతం ప్రశ్నించకుండా ఉన్నారో అలాంటిదే ఇతనికి ఉండాలి. విమర్శ ఎప్పుడు తప్పులేదండి, ఎవరు చేసినా ఏ విషయంలో అయినా విమర్శని అంశం మీద చేసేటువంటి విమర్శ ఏదైనా స్వాగతించాల్సిందే. వ్యక్తిగా చేస్తే మాత్రం అది అభ్యంతరకరం. ఇప్పుడు అనంత శ్రీరాముని వ్యక్తిగా నీకు అప్పుడు ఇలా చేసి వ్యక్తిగా వద్దు, అతని సాహిత్యం మీద మాట్లాడండి. సాహిత్యంలో గతంలో అతను హైందవ వ్యతిరేక పదాలను కనుక వాడి ఉంటే దాన్ని ఎత్తి చూపండి. ఇప్పుడు అతను తప్పు తెలుసుకున్నాడని నేను భావిస్తున్నాను. తప్పు తెలుసుకున్న తర్వాత కూడా కనుక అలాంటి పనులు చేస్తే సహించం, అది మాత్రం స్పష్టం. ఆ విషయం అతనికి చెప్పాలి మనం. ఇక ఊరుకోం, మీరు గతంలో చేసినవని ఇదిగో మీ గత జాతకం ఇది అని చూపిస్తున్నారు మిగతా వాళ్ళు, ఇప్పుడు ఏం చెప్తారు దీనికి, ఇక ముందు చేయనని హామీ ఇస్తారా అనేటువంటి ప్రశ్న మనం తప్పనిసరిగా శ్రీరామ్ని అడగాల్సిందేనండి. అయితే అనంత్ శ్రీరామ్ చేసినటువంటి వ్యాఖ్యల కారణంగా కానివ్వండి, సహజంగానే కొంత హిందూ సమాజంలో వచ్చినటువంటి కొంత చైతన్యం కారణంగా కానివ్వండి, ఇప్పుడు కొంత కదలికలు అయితే వచ్చాయి. హిందూ సమాజం కదులుతోంది, గతంలో లాగా మ్యూట్లో లేదు హిందూ సమాజం, ఇవాళ స్పందిస్తూ ఉంది ప్రతిదానికి. ఇప్పుడు నిన్నగాక మొన్న శ్రీముఖి అనేటువంటి ఒక యాంకర్ అమ్మాయి, నటి కూడా అనుకుంటాను, ఆమె ఒక సభలో వ్యాఖ్య చేస్తే దానిపైన వెంటనే వచ్చినటువంటి అగ్రెషన్ కారణంగా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు, సారీ చెప్పారు. కాబట్టి ఇలాంటి ఒక పరిస్థితి ఇవాళ ఉత్పన్నమైంది. సో ఇవాళ ఈ అనంత శ్రీరామ్ వ్యాఖ్యల కారణంగా అయితే కానివ్వండి, హైందవ శంఖారం కారణంగా అయితేనే, మొత్తం మీద దీని మీద జరుగుతున్న విస్తృతమైన చర్చ కారణంగా కానివ్వండి, సినిమాల్లో ఇక మీద ఇట్లాంటివి కొద్దిగా కనీసం తగ్గేటువంటి అవకాశం ఏమైనా ఉందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు మీరు మార్పు చూశారు కదండి సినిమాల్లో. ఒకప్పుడు మనం ఈ తెలంగాణ ఉద్యమానికి ముందు తెలంగాణ భాషని లేదా వాళ్ళ మాండలికాన్ని హాస్యంగా చూపించడం లేదా విలన్స్ పెట్టడం ఇలాంటివి చేశారు చాలా కాలం. సో తెలంగాణలో ఎప్పుడైతే దానికి అభ్యంతరం వచ్చిందో దాన్ని ఉద్యమంలో భాగం చేసుకున్నారో ఇప్పుడు తగ్గిపోయింది. అంటే ఒక డైలాగ్ రాసే ముందు నేను ఇలా రాస్తే ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎలా స్పందిస్తారు అనేటువంటి ఆలోచన చేసి జాగ్రత్తగా రాస్తున్నారండి ఇప్పుడు డైలాగులు. అలా రాయటమే కాదు, హీరోయిన్ల చేత కూడా తెలంగాణ మాండలికల్లో మాట్లాడిస్తున్నారు. అది ఇప్పుడు అంగీకారమైంది. అలాగే ఇక ముందు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక గేయ రచయిత కానీ ఒక డైలాగ్ రైటర్ కానీ ఎవరైనా సరే ఒక డైలాగ్ రాసే ముందు ఇది హిందూ సమాజం అంగీకరిస్తుందా, దీనివల్ల నాకేమైనా ఇబ్బంది వస్తుందా, ప్రతిఘటన వస్తుందా అని ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి పరిస్థితిని ఈ హైందవ శంఖారం కల్పించి తీరుతుందండి. మీరు చెప్పారు కదా ఇందాక ఎవరో ఒక సినీ నటి తన ఇష్టం వచ్చిన మాట్లాడి వెంటనే వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని. ఇలాంటి పరిస్థితే ఇక ముందు కూడా వస్తుంది. ఒత్తిడి తీసుకురావడం నుండి ప్రారంభమైంది. ఈ స్పందనని ఎవరు మర్చిపోలేరండి. ఒకసారి టీవీలో చూసినటువంటి సినిమా వాడెవడు కూడా, లేదా అనంత శ్రీరామ్ మీద వస్తున్నటువంటి విమర్శలు తీసుకున్నా, ఇతరత్రా వస్తున్న విమర్శలు తీసుకున్నా కూడా
సినీ రంగంలో ఉన్నవాడు ఎవడు కూడా ఇప్పుడు మర్చిపోలేడు. కాబట్టి రేపు రాయబోయే ఒక పదానికి ముందుగా ఇది ఎలా ఉంటుంది, నేను ఈ పదప్రయోగం చేస్తున్నాను, ఇది సమ్మతమా కాదా, హైందవ సమాజం ఏమన్నా అనుకుంటుందా, నా మీద ఏమన్నా తిరుగుబాటు వస్తుందా అనేటువంటి భావం భయం రెండూ కూడా మనసులో పెట్టుకొని, మనం మామూలుగా అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయటం అనేటువంటిది, ఆ పద్ధతిలో రేపు జరగబోయేటువంటి సన్నివేశాలు రాసేవాళ్ళు కానివ్వండి, నటించేవాళ్ళు కానివ్వండి, అంటే మేము భావ స్వాతంత్రం, భావ వ్యక్తీకరణ, ఈ పదాల ముసుగులో ఇప్పటి వరకు జరిగిన దాడి ఏదైతే ఉందో అది సమ్మతం కాదు అనే సందేశం మాత్రం హైందవ సంఘం ఇవ్వగలిగిందండి. కాబట్టి ఇక ముందు కొంచెం జాగ్రత్త పడతాడు. అంటే తగ్గుతుందా, పోటీ పెరుగుతుందా, అనే దాడి పెరుగుతుందా అంటే దాడికి ముందు మాత్రం, రాసే ముందు మాత్రం తప్పనిసరిగా 1-2 సార్లు ఆలోచించి పదం వేసేటువంటి అది మాత్రం తప్పనిసరిగా వచ్చి తీరుతుందండి సమాజంలో, అదే సినీ రంగంలో. ఒకవేళ ఇక ముందు కూడా ఇట్లాంటివి ఏదైనా పునరావృతం అయితే, అంటే హిందూ సమాజం పైన, సంస్కృతి పైన దాడి చేసే విధంగా కనుక సన్నివేశాలు, సంభాషణలు, పాటలు ఇట్లాంటివి కనుక ఉంటే హిందూ సంఘాలు ఏం చేస్తే బాగుంటుంది, అసలు ఏం చేయాలి, ఎలా దీన్ని ఫేస్ చేయాలి? ఎందుకంటే గతంలో ఇట్లాంటి విమర్శలు చాలా పెద్ద ఎత్తున వచ్చినప్పుడు కూడా కొంతమంది సినీ ప్రముఖులు వెనక్కి తగ్గని పరిస్థితులు చాలా ఉన్నాయి, చాలా చాలా చూసాం. అట్లాగే కొన్ని సందర్భాల్లో హిందూ సమాజమే స్పందించకుండా ఉన్నటువంటి, పెద్దగా స్పందన లేని కారణంగా పెద్దగా ఏమి చేయాలి, ఎక్కడో ఏదైనా 1-2 విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఏం చేయలేక ఆగిపోయినటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. బట్ ఇప్పుడు హిందూ సంఘాలు యాక్టివ్ రోల్ పోషించి కొద్దిగా ఇట్లాంటి వాటిని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది. బట్ ఏం చేస్తే బాగుంటుందని మీ వైపు నుంచి? అంటే ఇప్పుడు నేను నా అనుభవం నుంచి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆయన ప్రస్తావించిన కర్ణుడి పాత్ర గురించి వినే ఉంటారు కదా. దాన్ని రామారావు గారి నోటి వెంట చాలా పెద్ద డైలాగులు వచ్చాయి. అంటే ద్రోణాచార్యుడిని తక్కువ చేస్తూ చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ రాశాడు ఆ రచయిత ఎవరో. ఇవి మేము యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు వచ్చింది ఈ సినిమా. యూనివర్సిటీలో ఉన్నాను, చదువుకోవడం, రీసెర్చ్ చేస్తుండగానే వచ్చింది. అప్పుడు మేము చేసిన పని ఏమిటంటే, అసలు అది సరైన డైలాగా కాదా అనే దాని మీద మేము చిన్న చర్చ, ఇది రౌండ్ టేబుల్ లాగా పెట్టుకుని మాట్లాడి, మాకు తెలిసిన ప్రతి చోట కూడా సందర్భాన్ని కల్పించుకొని దాన్ని మాట్లాడేవాడిని. అంటే ఇప్పుడు ద్రోణాచార్యుడు ఏం చేశాడు ఆ సందర్భంలో అంటే, కర్ణుడు వచ్చి నేను, లేదా ఏకలవ్యుడు వచ్చి నేను పాల్గొంటాను అన్నప్పుడు ద్రోణాచార్యుడు అభ్యంతరం పెట్టాడు, ఇది క్షత్రియ పరీక్ష, ఏదో మిమ్మల్ని రానివ్వమన్నాడు అనేటువంటిది రామారావు గారి నోటి వెంట వచ్చిన డైలాగులు ఆంధ్ర రాష్ట్రం అంతా అది రికార్డ్స్ లాగా వచ్చి బద్దలై మొత్తం వెళ్ళింది. అయితే నిజానికి ద్రోణాచార్యుడు ఏం చేస్తున్నాడు, తాను ఒక 10 మందికో 100 మందికో 150 మందికో తను పాఠాలు చెప్పుకున్నాడు. ఆ పాఠాలు చెప్పిన తర్వాత ఒక పరీక్ష పెడుతున్నాడు వాళ్ళకి. తన దగ్గర నేర్చుకున్న వాళ్ళలో ఎవరు బాగా నేర్చుకున్నారు, ఎవరు సరిగా నేర్చుకోలేదు నిర్ణయించడానికి ఒక పరీక్ష పెడుతున్నాడు. అంటే అది ద్రోణాచార్యుడి గారి స్కూల్లో, కాలేజీలోనూ ఆయన పెట్టుకుంటున్నటువంటి పరీక్ష. ఇప్పుడు మనకు అనేక కాలేజీలు ఉన్నాయి, అనేక యూనివర్సిటీస్ ఉన్నాయి. నేను ఎంత గొప్ప స్టూడెంట్నైనా సరే, నేను చదువుకున్న కాలేజీ కాకుండా పక్క కాలేజీ వాళ్ళు పెట్టుకుంటున్నటువంటి పరీక్షల్లోకి నేను వెళ్ళి రాస్తానంటే అక్కడ ప్రిన్సిపాల్ గారు ఒప్పుకోరు. అది క్రీడా పోటీలు కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమం కానివ్వండి, ఏదైనా సరే ఇది నా కాలేజీ విద్యార్థులకు పరిమితం అని స్పష్టంగా చెప్తాడండి ప్రిన్సిపాల్. మనం ఆంధ్రప్రదేశ్లో పెట్టుకుంటున్నామంటే ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వాళ్ళకే పరిమితం, తెలంగాణ జిల్లాల వాళ్ళకి రానివ్వం. తెలంగాణ జిల్లాల్లో పోటీలు జరిగితే ఆ రాష్ట్రం వాళ్ళకే. ద్రోణాచార్యుడు చేసింది కూడా అదే. మేము ఇది వివరించామండి యూనివర్సిటీలో. ఎక్కడ సందర్భం దొరికినా సరే ఇలాంటి ఒక పిచ్చి డైలాగ్ పెడితే మనం అకాడమీషియన్స్ అయ్యి ఉండి మనం దీన్ని అపోజ్ చేయాలి కదా. ద్రోణాచార్యుడు ఎవడు వీధిన పోతుంటే వాడు వచ్చి నేను పార్టిసిపేట్ చేస్తానంటే మనం ఇస్తామా? దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. కాబట్టి అయినా సరే దానంతా మార్చేసి ద్రోణాచార్యుడు ఒక విలన్, ద్రోణాచార్యుడు ఒక కులతత్వవాది, ద్రోణాచార్యుడు ఆయన్ని ఏకలవ్యుడిని హింస పెట్టాడు, లేదా ఆయన్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేశాడు, ఈ సందర్భం సరైనది కాదు. ఇలా అప్పుడు మేము ఇంతకన్నా లేదు కాబట్టి, మాకు మార్గం లేదు కాబట్టి యూనివర్సిటీలో విన్నవాడికల్లా చెప్పాము ఇది. తర్వాత ఎక్కువ మంది రాయటం మొదలెట్టాం. అప్పట్లోనే ఇవన్నీ రాయడానికి, వ్యాసాలు రాయటం మొదలెట్టినటువంటి విషయం, మనం నమ్మినటువంటి విషయం ఏదైతే ఉందో అవతలి వాడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నప్పుడు మనం అది కాదు ఇది
అని చెప్పాల్సినటువంటి అవసరం మన మీద ఉంది అనేటువంటిది మన అప్పుడు రైటర్స్గా తయారయ్యాం. ఇప్పుడు ఇంకా మాధ్యమాలు మారాయి, టీవీ వచ్చింది, యూట్యూబ్ వచ్చింది. కాబట్టి మీలాంటి వారు ఎవరైతే నారద ఛానల్ లాగా పెట్టారో మీరు విస్తృతంగా చెప్పాలి ఇది. సో ఇది అభిప్రాయం, ఇది సరైనటువంటి పద్ధతి. ఎంతమందికి చేర్చగలిగితే మనం అంతమందికి చేరుద్దామండి. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ యుగం నడుస్తోంది కాబట్టి సో దాంట్లో మన అభిప్రాయం చెప్దాం. సో ఈ ప్రయత్నం మీరు నేను నలుగురు ఐదుగురు కాదు, ప్రతి ఒక్కరూ చేయాలి. ఆ చేయటానికి తగినట్లుగా చదవాలండి. అధ్యయనం లేకుండా ఏ పని సాధ్యం కాదండి. అందుకని ముందు అధ్యయనం, పరిశీలన, ఆరోపణ వచ్చిన తర్వాత అంటే హిందూ సమాజం మీద కానీ హిందూ జీవన విధానం మీద కానీ ఏదైనా దాడి కానీ ఏదైనా జరిగినప్పుడు అవతల వాడు చెప్పేదాని మీద వెంటనే విరుచుకుపడి కొట్టేద్దామని కాకుండా మనం అధ్యయనం చేసి దాంట్లో ఏమన్నా విమర్శలు సహేతుకంగా ఉందా, దాన్ని అంగీకరించాల్సినవి ఉన్నాయా, తిప్పి కొట్టాల్సినవి ఉన్నాయా, తిప్పి కొట్టాల్సి వస్తే మనం ఎలాంటి ఉదాహరణలు వెతుక్కోవాలి. సో ఇది జరగాలండి. కింద 10 మందో 15 మందో 100 మందో ఆ మేధో మథనం జరగాలండి. మేము అప్పుడు చేసి చెప్పాం కదా యూనివర్సిటీలో, ఆ డైలాగులు రాసిన రచయిత గారి కూతురు మాకు సీనియర్, మేము ఆవిడతోనే మాట్లాడాం, ఏంటండి ఏమిటి మీ నాన్నగారు రాసిన డైలాగులు ఏమిటి అని. సో ఇది కదా అసలు అర్థం అని. సో అప్పుడు ఆ అమ్మాయి కూడా మా సీనియర్ అయిన పోరిద్దు సినిమా కదా అనేదో అలా తీసుకుంది తప్పించి తప్పు పట్ల నిజమే కదా అని ఆలోచించి ఆ ఆలోచనని మనం చెప్పించగలగాలండి, మనసుల్లోకి చొప్పించగలగాలి. మీరు చేస్తున్న సరైనది కాదు, ఇది కూడా ఉంది అనేటువంటి చెప్పించగలిగితే అది ఏ మాధ్యమైనా సరే, రైటింగ్ రాసే శక్తి ఉన్నవాళ్ళు రాయాలి, మాట్లాడే శక్తి ఉన్నవాళ్ళు బహిరంగ సమావేశాలు పెట్టి చెప్పాలి, లేదా మనం ఒక పట్టణంలో ప్రతి పట్టణంలో కూడా ఒక రౌండ్ టేబుల్ లాగా 10-15 మందిని పిలిచి మాట్లాడి చేయించాలి, లేదా మీరు ఇలాగా వీడియోలు చేసి యూట్యూబ్లో పెట్టడం వల్ల చేయాలి. అంటే మొత్తం మీద సినిమాల్లో కానివ్వండి, సీరియళ్లలో కానివ్వండి, ఇది ఒక సహజమైనటువంటి ప్రక్రియ లాగా సహజమైపోయింది. హిందుత్వం పైన దాడి చేయడం, సంస్కృతి పైన దాడి చేయడం, అవహేళన చేయడం, పంతులను పరిహసించడం, ఇలాంటివన్నీ కూడా ఒక సాధారణమైన అంశాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో ఇవాళ ఒక సందర్భం వచ్చింది. హైందవ శంఖారావం లాంటి ఒక పెద్ద భారీ బహిరంగ సభ జరిగింది. అందులో మంచో చెడో అనంత్ శ్రీరామ్ ఆ ప్రస్తావన తెచ్చారు. దానిపైన ఇవాళ చర్చ నడుస్తా ఉంది సమాజంలో. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులకి హిందూ సంఘాలు ప్రతినిధులు ఎవరైనా సరే కలిసి ఒక విజ్ఞప్తి చేస్తే ఎలా ఉంటుంది? ఒక విజ్ఞప్తి చేయడం అవసరమే కదా, మంచిదే కదా, స్నేహపూర్వకంగా. సినీ సంఘాలకే కాదండి, వాటిని సెన్సార్ చేసే వాళ్ళకి ముందు పెట్టాలండి వాత. సో ఇదే పదం అంటే ఇప్పుడు అల్లరి రాముడు, దొంగ రాముడు, కొంటె కృష్ణుడు ఇలా పదాలు వాడుతున్నారు కదా సినిమాలకి. ఇదే మాటల్ని ఇతర మతాల యొక్క దైవాల మీద కానీ పెట్టి కనుక ఒక సినిమా తీస్తే మీరు దీనికి సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తారా? ఇలాంటి ప్రశ్నలు వేస్తూ, లేదా ఈ పదాన్ని ఇంకొక దైవం మీద అన్యమతస్థుల దైవం మీద ఇలాంటి పదాలని వాడి ఒక పాట రాస్తే మీరు ఇస్తారా? ఎలా ఇస్తున్నారు అనేటువంటి ప్రశ్న సెన్సార్ బోర్డు చైర్మన్కి, ఎవరైతే మన ప్రాంతీయంగా తెలుగు రాష్ట్రాలకి తెలుగు సినిమాలకు సెన్సార్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకురావాలండి. సినిమా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం చాలా సులభం అండి, ఎందుకంటే సినిమా డబ్బులతో కూడిన వ్యాపారం. ఇదిగో ఈ సినిమా ఇట్లా తీస్తే నాకు డబ్బులు రావు, జనం తిప్పి కొడతారు అనుకుంటే వాడు వెంటనే తోక ముడిచి పద్ధతి మార్చుకుంటాడండి. ఎందుకంటే డబ్బులు కావాలి వాడికి, వాడు పెట్టిన పెట్టుబడికి ఒక 10 ఇంతలు ఎక్కువ లాభం రావాలి వాడికి. ఇలా అయితే మేము సినిమాను బహిష్కరిస్తాం, మీరు చేసే పద్ధతిలో మేము మా సమాజంలో మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసి దీన్ని బహిష్కరిస్తాం, నువ్వు వ్యాపారపరంగా దెబ్బతింటావు, నీ సంస్థ దెబ్బతింటుంది అనేటువంటి మాట. ఇప్పటికీ కూడా నేను ఎక్కువగా రచయితనే ప్రింట్లోనే ఉన్నాను కాబట్టి నేను చేసే పని ఏమిటంటే, నేను ఏ పత్రికలో అయినా సరే హిందువులను చిన్నబుచ్చి లేదా హిందువులు పవిత్రంగా వాడేటువంటి పదాలు ఎవరన్నా వాడితే నేను ఆ సంపాదకుడికి ఉత్తరం రాస్తానండి, ఇది మీరు తప్పు ప్రయోగం చేస్తున్నారు, ఈ పదానికి మీకు ఎక్కడుంది, మీరు ఏ ఉద్దేశంతో ఇలా రాస్తున్నారు అనేటువంటి ప్రశ్న వేస్తూ నేను ఉత్తరం రాస్తానండి. తప్పనిసరి ఇప్పటిదాకా చేస్తున్నా, ఇంకా చేస్తాను. ఈ ప్రయత్నం ఒక 100 మంది చేశారనుకోండి, ఓ 1000 మంది చేశారనుకోండి, ఇవాళ పత్రికలో ఒక చెత్త పదం వాడే, మొన్న ఎప్పుడో ఒక దినపత్రికలో దేవుడికే శటగోపం రాశాడండి. నేను వెంటనే రాశాను, అంటే ఇది చివరిసారిగా చూస్తున్నా ఈ పదాన్ని, ఇంకొకసారి వస్తే మాత్రం ఊరుకోము అని.
మేము జాగ్రత్తలు తీసుకుంటామండి అన్నారు. ఈ పని కనుక మిమ్మల్ని మేము గమనిస్తున్నాం అని ఎక్కువ మంది హైందవులు రాయాలండి. ఉత్తరాలు రాయాలి, విన్నపాలు ఇవ్వాలి, అన్ని రకాలుగా కూడా ముప్పేటగా కూడా దాడి కాదు, ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం. ఇది నిన్నేదో చేద్దామని కాదు, నీ పరిశ్రమను దెబ్బతీద్దామని కాదు, మా ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం మేము చేసే ప్రయత్నం ఇది అనేటువంటి పద్ధతిలో మనం గనక అందరికీ కనుక మనం అంటే మనం ఎప్పుడు చూస్తామంటే సెన్సార్ అయి తెర మీదకి వచ్చిన తర్వాత చూస్తున్నామండి. అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇప్పుడు వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమంటున్నారు, నిజంగా మేము చేసేది తప్పైతే సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది అని అడుగుతున్నాడు. రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు ఇదే ప్రశ్న వేస్తున్నాడు. ఆ మాటలోనే మిగతా వాళ్ళు కూడా అనొచ్చు, మీరెవరు జడ్జి చేయడానికి మమ్మల్ని? సెన్సార్ బోర్డు ఉంది, మేము సెన్సార్ బోర్డు దగ్గరికి ఈ సినిమాని తీసుకెళ్ళాం, ఈ డైలాగులు తీసుకెళ్ళాము, ఈ మాటలు ఈ నృత్యాలు తీసుకెళ్ళాము, వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. ఇదిగోండి మాకు ప్రభుత్వం అపాయింట్ చేసిన సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ తర్వాత మీరెవరు మమ్మల్ని అడగడానికి, మీరెవరు మమ్మల్ని ఆక్షేపించడానికి అనే పదం సినిమా నిర్మాతలు దర్శకులు వాడుతున్నారు. కాబట్టి ముందుగా వాత పెట్టాల్సింది కానీ, భయపెట్టాల్సింది కానీ, వాస్తవం తెలియజెప్పాల్సింది కానీ సెన్సార్ బోర్డులో పనిచేస్తున్న వాళ్ళకండి. సో ఇక నుంచి ఇలాంటి మాట వస్తే నేను దీన్ని అనుమతించను, స్క్రీన్ మీదకి పోనివ్వను అనే కత్తెర వేసేటువంటిది శక్తి వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి లక్ష్యం వాళ్ళ మీద పెట్టడం ముందు అవసరం. సినిమా వాళ్ళ మీద అంటే చేయగలం కానీ, పంపగలం కానీ, సినిమా మనం చూసేది ఫైనల్ ప్రోడక్ట్ చూస్తున్నాం. అయిన తర్వాత తెర మీదకి వచ్చిన తర్వాత చూస్తాం. అప్పటికి నష్టం జరిగిపోతుంది, పాటలు బయటకు వచ్చేస్తాయి. సో కాబట్టి ఇక నుంచి పాటలకు కూడా సెన్సార్ బోర్డు ముందు అనుమతి కావాలేమో, అది కూడా ఆలోచించాలండి. సో పాటల స్క్రిప్ట్ని కూడా ఎలాగైతే డైలాగులను చూస్తున్నారో, సినిమా పాటల్ని కూడా ముందుగా మీరు తీసుకొని చూసి అప్పుడే రికార్డింగ్ పంపండి అని మనం అడగాల్సినటువంటి అవసరం కూడా వచ్చిందేమో. అది కూడా ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. చాలా చక్కగా వివరించారు సార్, మంచి విషయాలు వచ్చాయి. అంటే ఈ విషయం పైన ఉన్నటువంటి జరుగుతున్న చర్చలో ఉన్న వివిధ సందేహాలకి మీరు చక్కగా సమాధానం చెప్పారు. చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.